ఇప్పుడే విచ్చేసిన డిఎస్పీ గారికి, అదేవిధంగా సీను ఎస్ఐ గారికి, మా తెలకపల్లి మండల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారాయణ సారు ఫంక్షను చాలా అద్భుతంగా అందరి సహకారంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయాలనే వివిధ శాఖల నుండి చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం తెలకపల్లి దాదాపు 40 సంవత్సరాల నుండి చూస్తున్నాం. తెలకపల్లి పోలీస్ స్టేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంత ఘనంగా సన్మానం జరగబోతుంది అంటే చాలా గొప్ప విషయం. నారాయణ సారు మంచితనం అని అనుకుంటున్నా. నారాయణ సారు ఒక జమదారుగానే కాకుండా ఏఎస్ఐ గారు రిటైర్ అవుతుండు. ఆయన విధుల్లో ఇటు వారి ఆఫీసర్స్ కానీ కేసులో ఎలాంటి వడదుడుకు లేకుండా, ఎలాంటి కేసుకు ఎలాంటి సెక్షన్స్ పెట్టాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఒక గొడవ జరిగితే దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎవరిని ఆ గ్రామంలో మండలంలో దాదాపు మనకు 20-30 గ్రామాలు ఉంటాయి. ఏ గ్రామంలో ఏం జరిగినా అక్కడ ఎవరిని మనము అలాట్ చేయాలి, ఎవరితోటి సమాచారం తీసుకోవాలి, క్రైమ్ను ఏ విధంగా మనము ఇంప్లిమెంట్ చేయాలనే దాంట్లో మంచి దిట్ట నారాయణ సార్. చాలా ఓపిక మనిషి, ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు, ఎవరు వచ్చినా కూడా అద్భుతంగా. ఫంక్షన్కి వచ్చినటువంటి మన ఎస్ఐ ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐ తెలకపల్లి గారికి, అదేవిధంగా ఎస్ఐ బిజినపల్లి గారికి, అదేవిధంగా తెలకపల్లి సిబ్బందికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు నారాయణ యొక్క మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఎన్నో సమస్యలతోని కూడుకున్నటువంటి సమస్యలు, సవాళ్లతో కూడుకున్నటువంటి ఉద్యోగం. అటువంటి ఉద్యోగంలో నారాయణ 35 సంవత్సరాల సర్వీసు కంప్లీట్ చేసుకొని ఈరోజు మంచిగా ఆరోగ్యంగా రిటైర్ కావడం అనేది నిజంగా అదృష్టం. చాలామంది డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలకు, టెన్షన్లకు, అదేవిధంగా సరైన సమయానికి తినకపోవటం, ఆరోగ్యం ఖరాబు కావడంతో చాలామంది రకరకాల వ్యాధులకు లోనై రిటైర్మెంట్ వరకు కూడా చాలామంది ఉండనటువంటి పరిస్థితి. మరి తనకున్నటువంటి ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా సక్రమంగా కాపాడుకుంటూ, ప్రజలతోని తత్సంబంధాలు ఏర్పరచుకొని ప్రజల్లో కూడా మంచి పేరు తీసుకున్నటువంటి నారాయణ గారు నిజంగా కూడా అభినందనీయులు మరియు అదృష్టవంతులు. దాదాపు 35 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో 1990లో చేరి కానిస్టేబుల్గా, హెడ్ కానిస్టేబుల్గా, ఈ మధ్యకాలంలో ఏఎస్ఐగా పదోన్నతి పొంది ఈరోజు రిటైర్మెంట్ పదవి విరమణ పొందుతున్నటువంటి ఏఎస్ఐ గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు నాగర్ కర్నూలు డిఎస్పీ సార్ గారికి, అదేవిధంగా నా తోటి ఎస్ఐ బిజినపల్లి సార్ గారికి, ఇటీ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి తెలకపల్లి పుర ప్రముఖులకు, అదేవిధంగా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం కొద్దిగా ఆలస్యమైనందుకు పెద్దలందరూ కూడా క్షమించాలని కోరుకుంటున్నాము. నారాయణ ఏఎస్ఐ గారు 1990లో పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేరి మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మన మహబూబ్నగర్ 1 టౌన్, పానగల్, తిమ్మాజిపేట, తాడూరు, అమ్రాబాదు, తెలకపల్లి ఈ యొక్క పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్గా ఈరోజు ఏఎస్ఐగా పదవి పొంది వివిధ హోదాలో పనిచేసి వారి యొక్క సేవలను సమాజంలో ఉన్నటువంటి వారి యొక్క శాశక్తులుగా సేవ చేసి ఈరోజు పదవి పొందేందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు
నారాయణ గారు 1990లో ఏఎస్ఐగా 1990లో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడున్న పరిస్థితులు సమాజంలో ఏ విధంగా ఉన్నాయో మనకందరికీ తెలుసు. అప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఈ యొక్క నక్సల ప్రభావం బాగుండే, అలాంటి పరిస్థితుల్లో కూడా కుటుంబానికి దూరం ఉండి ప్రజలకు సేవ చేసినారు. కాబట్టి ఈ యొక్క పదవీ విరమణ పొందిన తర్వాత వారి యొక్క మిగిలిన జీవితం ఎన్ని రోజులు కోల్పోయిన కుటుంబ సభ్యులతోటి మీ అందరూ తెలుసు. మన యొక్క పోలీసు ఉద్యోగం అనేది 24 గంటలు ఉంటుంది. ఎప్పుడు ఫోన్ వచ్చినా ఎప్పుడు పిలిచినా కానీ పై ఆఫీసర్ పోయినా ఎమ్మటే పోయి మనం డ్యూటీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మిగిలిన జీవితం అనేది వారి కుటుంబ సభ్యులతోటి భార్య పిల్లలతోటి మంచిగా ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దాదాపు నాతోటి 14-15 ఏళ్ల పాటు ఈ తెలకపల్లిలో నాకు ఒక చేదోడు వాదుగా ఉంటూ ఏదైనా సమస్య చెప్పినట్లయితే దాన్ని నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఇరు వర్గాలతో కానీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో కానీ మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి ఎంత జట్లమైన సమస్యను కూడా ఈజీగా పరిష్కరించి నీకెందుకు సార్ నేను చూసుకుంటాను ఒక ధైర్యాన్ని కల్పించి ఈ 14 ఏళ్ళు నాకెంతో చోదడివాదంటూ ఈ యొక్క తెలకపల్లి మండలంలో నాకు సహకరించి ఈరోజు పదవి విరమణ ఎస్ఐ గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మిగిలిన జీవితం కూడా మంచిగా ఉండాలని మీకు ఆ కుటుంబ సభ్యులతోటి సంతోషంగా గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కొద్ది రోజులు చేసిన మీకు సుపరిచితులే. మన గౌరవ ఎస్ఐ సార్ కూడా పదవి విరమణ పొందుతున్న నారాయణ సార్ గారిని శాలువ మరియు పూలదండతో సన్మానిస్తున్నారు దంపతులను. కృష్ణ మరియు మాల్ రఘు చారి సాంబశివుడు రహణ అత్యున్నత మానవులతో చర్చలు తెలుసుకోవడానికి కూడా సమయం లేకున్నది, క్షమించాలి. 35 సంవత్సరాల సీనియారిటీ ప్రేమానందాలు ఉండాలి. అయ్య గారు సాంబశివరావు గారు సన్మానిస్తున్నారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి తెలకపల్లి సొంత శ్రీని గారు మరియు సత్యం, శివ, రమేష్, దయచేసి మీరు సాయంత్రం వరకు ఇక్కడ ఉండాలి. శాలువ కప్పినామని వెళ్ళిపోవద్దు ఎవరు. మనం చాలా మాట్లాడుకునే ఉంది సార్ గురించి. ఒకరింకొకరు సార్ ఒకరింకొకరు మనకు చాలా టైం ఉంది. దయచేసి లేదనుకోవద్దు. ఒకరింకొకరు మన పెద్దూరు బుచ్చిరెడ్డి అన్న గారు నారాయణ సార్ గారిని సన్మానిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ అన్నగారు. అలాగే పెద్దపల్లి వెంకటయ్య అన్న గారు సన్మానిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి అలాగే పర్వతాలన్న గారు మరియు మన తెలకపల్లి మేరు చిన్నన్న గారు మరియు చిన్నమత్తునూరు హుసేన్
ఒకరికొకరు సార్ మనకు చాలా టైం ఉంది. సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ. ఒక ఫోటో మంజునాథ సిండికేట్ గ్రూప్ శివారెడ్డి గారు మరియు చాలా మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శ్రీ తెలకపల్లి మండలము మరియు తాడూరు మండలము, నాగర్ కర్నూల్, తిమ్మాజిపేట్, పాన్గల్, వనపర్తి మండలం సంబంధించి రేషన్ డీలర్స్ అసోసియేషన్ తెలకపల్లి లక్నారం గ్రామానికి చెందిన రాములన్న మరియు బాలస్వామి మరికొందరు సార్ను సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ సార్, చాలా థ్యాంక్ యూ. కొంచెం బ్యాక్ చూస్తారు కదా అందరూ ఎంత కొట్లాడి. డీలర్ అసోసియేషన్ పేరు ధన్యవాదాలు అన్నగారు అందరికీ. ఓకే, రాజపల్లి గ్రామస్తులు మరియు ప్రెస్ మిత్రులు అందరికీ పేరు ధన్యవాదాలు. ఈ మా కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేసినందుకు సురేందర్ ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదాలు అన్నగారు. థ్యాంక్ యూ. అన్న ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి సార్. వచ్చినాయన్నా మీకు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రూప్ ఫోటో సెషన్ సార్, ఇక్కడ చూడండి సార్. వస్తారు కొంచెం బ్యాక్ వెళ్ళి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కొనసాగించడం ఈ సందర్భంగా నరేష్ ఎస్ఐ గారు ఆధ్వర్యంలో పోలీస్ స్టాఫ్ గౌరవనీయులు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఫోటో పేమెంట్ హనుమంతరావు గారిని కూర్చోవలసిందిగా సాధారణ ఆహ్వానిస్తాం. కోసం కూడా మురళి గారు మీరు కూడా పనిచేస్తుంటాం. అందరికీ కృతజ్ఞతలు. ఫోటో మెమోరీస్ అయిన వాళ్ళు దయచేసి పక్కన జరగాలి, మిగతా వాళ్ళకి ఛాయిస్ ఇవ్వండి. అప్పుడు నువ్వు చేసిపోతావా? దయచేసి మిగతా వారికి ఛాయిస్ ఇవ్వండి. రహనా అత్యున్నత మహానులతో చర్చ జరుపుకోవడానికి ఉన్న సమయం లేకున్నది క్షమించాలి.
35 సంవత్సరాల సీనియారిటీ ప్రేమానురాగాలు ఉండాలి.